మరి నేను వెళ్ళిపోయాను. నా తర్వాత లాదర్స్ మాస్టర్ వచ్చాను, లాదర్ మరి దయానంద మాస్టర్ వచ్చాను. మరి ఈ 3వ పెళ్లిలో మొదటి సంవత్సరంలోనే ఈ ప్రతిష్ట మరి కావడం, మేము ఇరువురు కూడా ముందులోనే పనిచేయడం, మరి సకాలంలో ఈ ప్రతిష్ట రాష్ట్రంలో పాల్గొనే అవకాశాన్ని మరి దేవుడు నాకు ఇష్టంగా వందనాలు చేస్తూ మమ్మల్ని ప్రేమించి మరి ఇక్కడ మొట్టమొదటిగా పనిచేసేటువంటి గురువుగా నన్ను సంఘటనలందరూ కూడా ప్రేమతో నన్ను ఆహ్వానించడం బట్టి అందరికీ ప్రత్యేక వందనాలు మరి తెలియజేస్తూ, ముఖ్యంగా సుధా గారు ఉన్నప్పుడు వారు దేవాలయం గురించి, దేవాలయ కట్టడ గురించి వారు నేను కలిసి వస్తున్నాయి. మరి మాతో ఈ గ్రామవాసి కాకపోయినా ఆ యొక్క స్కూల్లో టీచర్గా పనిచేస్తూ మరి ఎంతో బాధ్యతలు వహించి సుధా గారు అక్కడ శాసిస్తే అక్కడ జారీ చేస్తే ఇక్కడ సుధా దాన్ని అమలు చేయాలి. అక్కడ ఆయన ఊళ్ళో అలిస్తే ఇక్కడ సాగడం చదువుతారు, ఆ తర్వాత నన్ను చదువుతారు. అనుభవాలు గుర్తుపెట్టుకుంటే నిజంగా చాలా గ్రామాలన్నీ కూడా మరి ఇలాంటి శృంగారటువంటి దేవాలయాన్ని ఇక్కడ నిర్మించాలన్నటువంటి ఆలోచన కలిగినటువంటి అమ్మవరకు బాల సుందరరావు గారి యొక్క కుటుంబాన్ని ప్రత్యేకంగా అభివృద్ధి చెందారు. అభివృద్ధి చెందిన తర్వాత స్వతకాలం మర్చిపోవడం చాలా మంది, కానీ మర్చిపోలేదు. ఆయన పెళ్లి ఇక్కడ జరిగింది, అమావాస్యలో జరిగింది. అమావాస్యలో ప్రతిష్ట మాజీ శ్రీకృష్ణ గారు మరి వారి సొంతూరు పెట్టుకున్న సొంతూరు కోపర్తి సాంబేశ్వర గారు. నేను చక్కగా బాగా అనిపిస్తారు, కుమారుడు అనిపిస్తాను. నన్ను ప్రేమించేటువంటి వ్యక్తుల్లో ఈ సాంబేశ్వర బాబాయ్, వారికి ప్రత్యేకమైన వందనాలు. వారు మా కోసం చేతుల్లో ఎదురు చూసి మరి నేను ఆటో మాట్లాడి ప్రకాశ్ గారు, దయానంద గారికి ప్రత్యేక వందనాలు. మరి నారు పోసేవారు ఒకరు, నీరు పోసేవారు ఒకరు, దాని పొలాలను పిలిచేవారు. నారు పోసింది సూర్యప్రకాశ్ అయితే, నీరు పోసిన ఆలస్ అయితే దేవుని పొలం దయానంద గారికి మరి పేరు మరి ఎవరి న్యాయమైందా ఈ ప్రదేశంటే దయానంద గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి గారికి సోదరికి మరి అసలు రామకృష్ణ వ్యక్తులండి అయితే సెలవులు దయానందగా అసలు నేను ప్యారిస్ రావడానికి కారణం దయానందగా. మా ప్యారిస్ లేదు, అందరికీ ఇచ్చారు. మా ప్యారిస్ ఎవరికైతే కానీ 3 నెలలు ఇక్కడ జైలు డిపార్ట్లో క్యాండిడేట్స్ పనిచేస్తున్న ఆయన మనసాలు పెట్టినప్పుడు మనసాలు పెట్టినప్పుడు ఇక్కడ పాస్ గారు లేరు అని శ్రీకృష్ణ గారికి వెళ్తే దయానంద గారికి జీవన గారికి ఒక వ్యక్తి ఖాళీ ఉన్నాడు, అందరిలో ఒక వ్యక్తి ఖాళీ ఉన్నాడు. ఆయన మాత్రం ఖాళీ దయానంద నన్ను తీసుకొచ్చి ఈ సంఘాలు అప్పగించారు. వారికి ప్రత్యేకమైనటువంటి ఆయన గ్రామం వేసుకోవడం అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఆయన ఇంగ్లీష్ వచ్చి మన ఆంధ్రప్రదేశ్ ఇక్కడ 86 నుండి 87 సంవత్సరాల నుండి 5 సంవత్సరాలు నారాయణ కలిసి ఉన్నప్పుడు మీకు నేను మాస్టర్ గారుగా పనిచేసేవాడిని. నాకు నన్ను ఆటోలో తీసుకొస్తున్న ఆయన నన్ను చూసి నా పెళ్లి చేసిన నేనే ఇవ్వాలని మాట చేసుకున్నాను. నా పెద్ద గుర్తులేదు కానీ కానీ ఒకటి మాత్రం నేను చెప్పాలనుకుంటున్నాను. ఇల్లు అందలాగే సంబడం దానిలో పాపం చేయాలన్నారు. మా ఇంటి
ఆలయము అనే మాటకు అర్థము ఇద్దరు కలిసి ఉండు స్థలం. ఆలయం అంటే ఇద్దరు కలిసి ఉండే స్థలం. ఎవరు ఇద్దరు అంటే పరిశుద్ధుడు పాపి కలుసుకునే స్థలమే ఆలయం. ఆ కలయిక లేకపోతే ఆలయము అవసరం. ఈ దినాన గారు కానివ్వండి, ఎంతమంది ప్రార్థన చేయాలా తగిన విధాలుగా నిర్మించారు, ఆలయం ప్రతిష్ఠ చేశారు, సంఘానికి అప్పగించారు. మరి తెలిసినటువంటి దైవసేవకులు ఏఎల్సి మరి వైస్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి కాంతకుమార్ గారు, రెవరెండ్ కాంతకుమారయ్య గారు, అలాగే మరి ప్రెసిడెంట్ గారు మాజీ ప్రెసిడెంట్ గారు అయినటువంటి మరి సాంబేలాది గారి వందనాలు, అలాగే మరి సూర్యప్రకాశ్ అమ్మ గారు, మరి స్థానిక మాస్టర్ గారు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి సుందరరావు గారు, మిస్సెస్ సుందరరావు గారికి, మిస్సెస్ సుందరరావు గారికి వందనాలు తెలియజేస్తూ, ముఖ్యంగా సుందరరావు గారికి కూడా నా వందనాలు. దేవుడి కృపను బట్టి, దేవుని దయని బట్టి మరి యొక్క పరిశుద్ధ పౌరులు లోతరణ సంఘము మరి దేవాలయాన్ని ఈ రీతిగా నిర్మించుకోవడానికి దేవుడు చక్కటి అనుకూలతనిచ్చి, కుగ్రామాన్ని దేవుడు ప్రేమించి మరి కుగ్రామంలో దేవుడు గొప్ప ఆశీర్వాదం ఇచ్చారు. అలాగే మరి ఇక్కడ అన్నవరపు బాలసుందరరావు గారు మరి వారిని దేవుడు లేవనెత్తి ఎంత మంచి దేవాలయాన్ని నిర్మించడానికి దేవుడు వారిని సాధనంగా ఇక్కడ నిలబెట్టారు. అలాగే మరి చాలా మంది ఇక్కడ మరి కష్టపడ్డారు. ఇక్కడ సోమరావు గారు మాస్టర్ ఉన్నారు. మరి తర్వాత ఇంకా మరి సంఘ పెద్దలు, సంఘం అందరూ కూడా స్త్రీలు మరి ఊళ్ళకు వెళ్ళి ఎంతగానో మరి కొన్ని చోట్లకు వెళ్ళి దేవుని యొక్క మందిరం కొరకు చాలా మరి డబ్బులు కలెక్ట్ చేసుకొని మరి కార్యక్రమాన్ని ఇంతగా చేపట్టడానికి ఎంత మంచి దేవాలయం గ్రామంలో. మరి ఈ గ్రామం ఎలాంటిది అని అంటే నాకంటే ముందు సూర్యప్రకాశ్ గారికి తెలుసు. మరి షెవరీలో నేను ఆ చేలో పడ్డాం, సైకిల్ మీద వస్తూ చాలాసార్లు నడిచి వచ్చాం. ఎందుకంటే వర్షం పడితే ఇంకా సైకిల్ కూడా రాదు, చెప్పులు కూడా తీసుకురావక్కర్లేదు. అలాంటి మరి పరిస్థితుల్లో నడిపించి చేలో పడి, మట్టిలో పడి, బురదలో పడి, ఎంత వర్షమైనా మరి దేవుడు మరి అలాంటి గ్రామాన్ని దేవుడు ప్రేమించే చక్కటి మందిరాన్ని దేవుడు ఏర్పాటు చేసుకోవడానికి మరి సహాయం చేసినటువంటి దేవాలయ దేవుడికి నేను ఒక నాకు తెలియజేస్తా ఉన్నాను. అలాగే మరి సంఘ బిడ్డలందరూ కూడా ఎంతగానో మరి గ్రామంతో ఆహ్వానించారు. మరి స్థానిక సంఘ కాపుగారు, అలాగే సంఘ పెద్దలు అందరూ కూడా గ్రామంతో ఆహ్వానించారు. అందరూ దేవునికి వందనాలు తెలియజేస్తూ చేసినటువంటి విశ్వాసులు మీతో చేస్తున్నాము. యాక్చువల్గా ఈ సమయంలో మాట్లాడడానికి రావడం అనేది మంచిది కాదు అనుకుంటా ఉన్నాను. ఇరవై సమయం మించిపోయింది. కానీ ఒక మాట మీకు ఈ సమయం ఆనాడు ఒక ఆరాధన అయిపోయిన తర్వాత అందరూ ట్రైన్కి వెళ్ళిపోయింది. పాటలు ఎంతమంది గుర్తుందో తెలియదు. అప్పట్లో ప్రభుత్వాన్ని సీఆర్గా చేస్తున్నాడు. వారికి వారి ఎందుకు లేక వారిని అమ్ముతుంటే దీని సంఘాలను చూసుకుంటా ఉన్నాయి. అప్పుడు మాస్టర్ దగ్గరలో ఎవరు లేరు, ఆ సంఘాన్ని చూడలేని పరిస్థితి. అందులో ఏ విధంగా ఏసీ సంఘాలను తొమ్మిదో పంట సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈ చుట్టుపక్కల గ్రామాన్ని నిర్దిష్ట చేస్తుంటారు. అట్లాగే ఈ గ్రామాలు కూడా ఈ విషయం ప్రయత్నిస్తూ యాక్చువల్గా ముందు చెప్పారు. ఊళ్ళో రెండు అభిప్రాయాలు చెప్పారు. ఒకటేంటంటే ఏజ్ వాళ్ళు కట్టే గుడి ఎప్పుడు పెద్దలు ఉంటారు, కట్టేలో పెరిగిపోయింది. ఇప్పుడు మేము కట్టడానికి మనం కట్టగలం, వాళ్ళేమో అని కొంతమంది నిరాశ కాబట్టి దాన్ని ప్రశ్నించుకుని వరకు ఇంకో అక్కడ ఉన్నారు, విజయవాడ నుంచి వస్తున్నారు. 60 లక్షలతో దివ్యమైన భవనం కట్టనున్నారు. అది కట్టుకోవడానికి బాగా ముందు వచ్చారు. ఆ ప్రశ్న కొంచెం జరిగింది. అక్కడ స్టోన్ కనపడుతుంది. దాన్ని